తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టీటీఏ సేవా డేస్ 2025 సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామాగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఈ 2 వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, మెదక్ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్లు ప్రారంభించి బెంచీలు, యూనిఫామ్లు, ఎగ్జామ్స్ ప్యాడ్లు, జామెట్రీ బాక్సులు అందించారు. పాఠశాల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10K రన్ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్యారమ్ బోర్డు ఛాంపియన్షిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీం సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్లకు, నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 జూలై 17లో షార్లెట్, నార్త్ కరోలైన్లో జరుగుతున్నట్లుగా టీటీఏ నాయకులు వెల్లడించారు. మా ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారు ఒక 10 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినారు. ఒక మంచి ఉద్దేశంతో దీన్ని మా ముందుండి నడిపిస్తున్న మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ విజయపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి పట్లోల గారు, భరత్ మదాడి గారు అండ్ శ్రీని అనూప్ గారు అండ్ మా పాస్ట్ ప్రెసిడెంట్ వంశీ కంచర్లకుంట్ల అండ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఆర్వీపీస్ అందరూ మాతో కలిసి ఇండియాలో సేవా డేస్ కార్యక్రమాలను ఎలా చేయాలి అన్నది ఈ ఇయర్ 10th anniversary కాబట్టి సేవా డేస్ కార్యక్రమాలతో పాటు 10th anniversary డిసెంబర్ 25th రోజు శిల్పకళా వేదికల్లో జరుగుతుంది. సో ఇక్కడ మేము ఈ రోజు అర్సిపల్లికి రావడానికి ముఖ్యమైన కారణం బ్లడ్ డ్రైవ్ ప్రదీప్ బొడ్డు, వాణి గడ్డం అండ్ మోహన్ పట్లోల గారు ఇక్కడ నుండి రంజిత్ కైతం. సో అందరూ కలిసి ఇక్కడ బ్లడ్ డ్రైవ్ అండ్ ఫుడ్ డ్రైవ్, బ్లడ్ డ్రైవ్ అండ్ హెల్త్ క్యాంప్ అంతా క్రియేట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఎంతో అర్సిపల్లిలో వాలంటీర్స్ కానీ, విహాన్ సొసైటీ ఎంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ